హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి మన వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు జరుగుతున్నటువంటి ఆ పనులను మీ అందరికీ చూపెట్టడానికి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందన్న. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అన్న. తెలియని వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్ళిందో నాకు కొంచెం అర్థమవుతుందన్న. మనం అంతకుముందు కూడా ఆ వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం యొక్క అభివృద్ధి పనుల గురించి కూడా మన ఛానల్లో వీడియోలు చేసి ఉన్నాము. ఆ వీడియోలకు కూడా మీరందరి సహకారం నాకైతే మనస్ఫూర్తిగా ఉందన్న. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం ముందున్నటువంటి పరిస్థితి. ఆ మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి మన ఆలయం వరకైతే ఆ డ్రైనేజీ కాలువల యొక్క పనులైతే నిర్మాణం జరిగిపోయింది. మరికొన్ని రోజుల్లోనే ఆ రోడ్డు వెడల్పు కూడా ఆ పనులను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం ముందు. ఆ ఆలయం ముందు మనకు ఉన్నటువంటి ఆ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వెమ్లవాడ అనే పెద్ద కమాన్ ఉంటుండే. ఇప్పుడు అభివృద్ధి పనుల్లో భాగంగా ఆ కమాన్ అయితే తీసివేయడం జరిగింది. అలాగే అంతకుముందు మనం ప్రహారీ గోడను కూడా ఆలయం దగ్గర ఉన్నటువంటి ప్రహారీ గోడను కూడా తీసివేయడం జరిగింది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ప్రహారీ గోడ నుండి ఒక 5 నుంచి 10 ఫీట్ల వరకు అయితే ఈ విధంగా బారికేడ్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మాత్రమే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ బారికేడ్స్ పక్క నుండి కనీసం చిన్న వాహనం వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. ఓన్లీ మనం భక్తులు నడుచుకుంటూ మాత్రమే మనం ఆ భీమేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. లోపలనైతే ఆ అభివృద్ధి పనులైతే శరవేగంగా జరుగుతున్నాయన్న. మరికొన్ని రోజుల్లోనే తొందరగా మన వెమ్లవాడ రాజన్న ఆలయం డెవలప్ అయి మనందరికీ దర్శనాలు కూడా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి మన శివయ్య విగ్రహం చూస్తున్నారు కదా. ఇదంతా కూడా ఆ వెమ్లవాడ రాజన్న ఆలయం వెనుకున్నటువంటి ఏరియా. ఇప్పుడు మనం చూస్తున్నాం, కొంచెం ముందుకు వెళ్తే ఆ భక్తుల కోసం అయితే ఆలయ కమిటీ వారు స్నానపు గదులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుండి కూడా మనం ఆ భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ భీమేశ్వర స్వామి ఆలయం వెళ్ళేటువంటి